ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడైనా చెప్పొచ్చు కదా. దేని గురించండి? దేశంలో రాజకీయాల గురించి కాదు, మీ నగరంలో కూరగాయల రేట్ల గురించి కాదు. నేనేం అడిగాను మీరు అంతలోనే ఎలా మర్చిపోయారండి? నేను మువ్వ గురించి అడిగాను. అది మీ కార్లో ఎలా వచ్చిందని అడిగాను. అది చెప్పకుండా మీ ఆఫీస్ కి తీసుకెళ్లి కై కైమని అరిచే మనిషితో తిట్లు తినిపించారు. నీళ్లలో తడిసేలా చేశారు. ఏంటి నన్ను చూసి గజగజ వణికిపోతున్నావు? అంత లేదు. నేను వణికించేదాన్ని, వణికిపోయేదాన్ని కాదు. మరేంటి, జ్వరం ఏమైనా వచ్చిందా? జ్వరం కాదు, ఫైర్ అలారం. ఆఫీస్లో అలారం మోగితే కారులో వణికిపోతున్నావు ఏంటి? ఈ మువ్వ గాని కార్లో లేకపోతే ఇలాంటి పనికి మాలిన ప్రశ్నలకు జవాబు చెప్పేదాన్నే కాదు. నేను మొత్తం తడిచిపోయాను. అవును, ఫైర్ అలారం మోగితే నీళ్లు వర్షంలా పడతాయని ఆ కంపెనీ ఓనర్వి నీకు తెలీదా? అదే ఆఫ్ కోర్స్, నాకెందుకు తెలీదు? నాకు తెలుసు, నాకన్నీ తెలుసు. ఏంటో ఈ ఊరు. ఆఫీస్లో పైనుంచి నీళ్ళొస్తాయి, కార్లోనేమో ముందు నుంచి చలొస్తుంది. అర్థమైంది. కొంచెం అద్దాలు కిందకి దించండి. ఓకే. ఇప్పుడైనా చెప్పండి, ఈ మువ్వ మీ కార్లోకి ఎలా వచ్చింది? అదొక పెద్ద కథ అండి. ఆ కథే నాకు కావాలి. ఆ కథలో ఎవరున్నారు? నేనున్నానా? నన్ను కన్నవాళ్ళున్నారా? ఈ కాలి మువ్వలున్నాయా? హలో హలో హలో, స్టాప్. అయినా అంత ఎమోషనల్ అవుతున్నారు ఎందుకు? మీకేం తెలుసండి నా బాధ? అసలు నా పరిస్థితి మీకు అసలు అర్థం కావడం లేదు. నాకెవ్వరూ లేరు. అనాథలాగా అమ్మా నాన్న కోసం వెతుకుతూ బయలుదేరాను. కనీసం ఉండడానికి నాకు చోటు లేదు. ఇప్పుడు ఈ మువ్వ మాత్రమే నాకు మిగిలిన ఆధారం. నా వాళ్ళ గురించి తెలుసుకోవాలి. చెప్పండి ప్లీజ్. అంటే నీకెవ్వరూ లేరా? లేరండి. ఓకే, ఇలా చూడండి, మీకెవ్వరూ లేరు అని ఇంకెక్కడా ఎవరితో చెప్పకండి. ఎందుకంటే మళ్ళీ బయట జనాలు మీతో ఆడుకుంటారు. ఈ మువ్వ మాత్రమే నీకు ఆధారం. దీని గురించి చెప్పగలిగేది నేనొక్కడినే. దిగిపోతే రోడ్డు ఉంటుంది, కానీ నువ్వు వెళ్ళడానికి ఏ దారి ఉండదు. గుర్తుపెట్టుకో. మీరు నాతో ఆడుకుంటున్నారని నాకు అర్థమైంది. నేనున్న పరిస్థితిలో మీరుంటే అర్థమై ఉండేది నా బాధ. అయ్యో చా, నేను ఈ అమాయకురాలు ఎమోషన్స్తో ఆడుకుంటున్నానా? ఈ కారు నాది కాదని, ఈ మువ్వ గురించి నాకు తెలియదని చెప్పేయాలి. చెప్పేస్తాను. ఇదే నేను చెప్పిన ఇల్లు, వెళ్ళు. ఒక్కదాన్నేనా? సరే అయితే ఉండు. దారిని పోయే 4-5 ఆపుతాను, వాళ్ళు కూడా తీసుకెళ్దు గాని. మరి లేకపోతే ఏంటి? ఇప్పుడు నువ్వు డాన్స్ టీచర్వి, నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి. నాకు భయంగా ఉంది. కొనివ్వడానికి ధైర్యం షాప్లో దొరకదమ్మా. అబద్ధం చెప్పడం
అంత సులభం అనుకుంటున్నారా? అయ్య బాబోయ్, ప్రపంచంలో వైఫై కన్నా పెద్ద నెట్వర్క్ అబద్ధాంతే. నువ్వు అనుకున్న ఈ నిజం ఉందే, అది పుస్తకాల్లో మాత్రమే ఉంది. ఈ ప్రపంచంలో పనికిరాదు. మంచి కోసం అబద్ధం చెప్పమని గీతలో శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పాడు. నీ జన్మరహస్యం తెలుసుకోవడానికి ఈ చిన్న అబద్ధం చెప్పలేవా? పద రా. వెళ్ళు. ఆలోచించింది చాలు, వెళ్ళవమ్మా, వెళ్ళు వెళ్ళు. అనవసరంగా భయపడుతుంది. అన్నయ్య ఇంటికన్నా సేఫ్ ప్లేసు తనకి ఎక్కడ దొరుకుతుంది? అమ్మో, ఇంత పెద్ద ఇల్లు. ఏంటి? వెళ్ళు వెళ్ళు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా అండి? ఎవరమ్మా నువ్వు? నేను డాన్స్ టీచర్ నండి. ఓ, డాన్స్ టీచరా? రవణమ్మా, అమ్మా వంట పంచుడు. అలాగే అమ్మా. లోపలికి రామ్మా. ఇదిగో మీ డాన్స్ టీచర్ గారు వచ్చారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.